తిరుమల శ్రీవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవటం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈ రోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈ రోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా సంక్షేమానికి కూడా తోడ్పడుతున్న పవన్ కళ్యాణ్ గారికి, మరి ముఖ్యంగా మోడీ గారికి అందరికీ కూడా స్వామి దగ్గర వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూనే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా భద్రతా వ్యవహారాల్లోని కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు వాళ్ళ భద్రత మా ధ్యేయంగా కూడా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న కూడా అఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు తిరుమలలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి భద్రతాపరమైన చర్యల్లో కూడా ఎటువంటి రాజీ లేకుండా ఈ రోజు మేము అందరం కూడా చూస్తాం. అందరికీ నమస్కారం అండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద